పాస్ అమ్మా నేను పాస్ పాస్. కంగ్రాచులేషన్స్. చెయ్యవు. నేను ఇంకా చెయ్యి కడుక్కోలా, యూరిన్ పాస్ చేశారని చెప్తున్నా. నువ్వు జీవితంలో కరెక్ట్ గా పాస్ చేసేది అదొక్కటరా? అది చేయకపోతే పొట్ట ఉప్పి చేస్తావు. నన్నేం చేయమంటావు నాన్న? నా ముందు కూర్చున్న వాడిది యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాను. వాడేమో పాస్ అయిపోతున్నాడు, నేనేమో ఫెయిల్ అయిపోతున్నాను. రే నీ ముందు కూర్చుని రాసిన వాడు బీకామ్, నువ్వు బిఏ. ఎలా పాస్ అయితే వస్తావురా బడుద్దాయి? ఇన్ని కబుర్లు చెప్తున్నావు. ఒక బాధ్యత గల ఫాదర్ గా నాకు బిట్లు రాసిచ్చావా? లీకేజీ క్వశ్చన్ పేపర్ తెచ్చిచ్చావా? ఒక టీచర్ కి డబ్బులు ఇచ్చి నాకు మార్కులు వేయించావా? వాడేదో డబ్బులు అడుగుతున్నాడుగా, ఇవ్వచ్చుగా. ఏమిటే నువ్వు మాట్లాడేది? వాడు మార్కులేసే టీచర్ కి డబ్బులు ఇమ్మంటున్నాడు. ఇవ్వచ్చుగా. ఇచ్చాను. ఆఖరికి టీచరే లైన్ లో పడింది. నాన్న వెరీ గుడ్. అయితే టీచరే లైన్ లో పడిపోయిందా? అయ్యో అమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. టీచరే లైన్ లో పడిపోయిందిగా, నువ్వు పాస్ అయిపోతావురా. నువ్వు ఫెయిల్ అవుతావు. నా సతీమణి, నీలాంటి భార్య ప్రతి ఒక్కడికి దొరికితే జీవితంలో విడాకులనేవే ఉండవు. ఉదయం నుండి వికీ కోసం చూస్తున్నానే, కనపడలేదు. అమ్మా వికీ ఇక్కడికి వచ్చాడా? సుచి సుచి సుచి, లౌడ్ స్పీకర్ లా అరుస్తున్నాను, రావేంటే? వస్తున్నా. ఏంట్రా? ఉదయం నుండి విక్కీ కోసం చూస్తున్నాను, నువ్వేనా చూసావా? ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా, మన హీరో చిన్న పిల్లలతో కలిసి రెచ్చిపోతుంటాడు.